నమస్తే, నేను మధు. ఈరోజు రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉదయపూర్లో ఎంతో ఘనంగా వారి పెళ్లి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అయితే వాళ్ళ పెళ్లి వేడుకల గురించి రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. వారికి ఖర్చు ఎంత అయింది, అయితే ఇంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, కనీసం వీడియో కూడా బయటికి వదిలినంతగా వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. విజయ్ దేవరకొండ, రష్మిక, సో ఇద్దరి మధ్య కూడా రిలేషన్ ఉంది, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక కానీ ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వలేదు పెళ్లి గురించి. ఈరోజు ఉదయపూర్లో వాళ్ళు పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది, కానీ వీడియోస్ మాత్రం బయటికి రావట్లేదు. ఇంతకు నిజంగానే పెళ్లి జరిగిందా మేడం? హ్యాపీగా జరిగింది. ముందు వాళ్ళకి అభినందనలు అందజేద్దాం. వాళ్ళు మామూలుగా చెప్పాలంటే నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాం, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో కావాల్సింది అదే, డబ్బులు అందరికీ ఉంటున్నాయి, కలిసి ఉండడం కావాలి. అంటే ఈ ప్రేమ అనేది కలకాలం ఉండాలి. తర్వాత 10 గంటల 10 నిమిషాలకి హిందూ సంప్రదాయబద్ధంగా వాళ్ళు పెళ్లి చేసుకోవటం జరిగింది. అతను తాళి కట్టారని తెలుస్తోంది. ఒక ఫోటో బయటకు వచ్చింది, మంచి ఫోటో వైరల్ అయింది. పింక్ కలర్ దుస్తుల్లో ఉన్నారు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. అతను తలపాగా కూడా పెట్టుకున్నారు. ఒక పక్క మహేష్ బాబు, ఇంకో పక్క ఇతను ఎవరు అల్లు అర్జున్ తోటి, వాళ్ళు కూడా పింక్ కలర్లోనే ఉన్నారు. అంటే ఈ మధ్యన డ్రెస్ కోడ్లు అన్నీ వస్తున్నాయి కదా, అట్లా అనుకుంటా. ఆ ఫోటో చాలా బాగుంది. మరి అది ఏదా లేకపోతే ఒరిజినల్లా మనకు తెలియదు. ఒరిజినల్ లాగానే ఉంది, అది చాలా బాగుంది ఆ ఫోటో. అంటే పింక్ అనేది డ్రెస్ కోడ్ పెట్టినట్టున్నారు. అంబియన్స్ కూడా పింక్లో ఉండొచ్చు. మీకు జ్యోతికను సూర్య చేసుకున్నప్పుడు కూడా జ్యోతిక పింక్ కలర్ శారీ కట్టుకుంది, డార్క్ పింక్. నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆ చీర గురించి అప్పట్లో వైరల్ అయింది. 2 లక్షలు ఆ చీర, అంటే అది చాలా ఎక్కువ అప్పట్లో. అట్లా అలాగే చాలా మంది పింక్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇవాళ పెళ్లి జరగటం మంచిగా జరిగిందండి. సాయంకాలం కొడగు పద్ధతిలో 4 గంటల 30 నిమిషాలకి వాళ్ళు మళ్ళీ, అంటే రష్మిక వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారు. కొడగు సంప్రదాయంలో. అంటే కొడగు సంప్రదాయం అంటే వాళ్ళు కూర్గ్ ప్రాంతం వాళ్ళు. అయితే ఈ భాష, కొడగు భాష అనేది మీకు ద్రావిడ భాషల్లోకి వస్తుంది. మీకు ద్రావిడ భాషలు తీసుకుంటే మీకు 24 భాషలు పైగా ఉన్నాయి. దాన్ని 3 భాగాలుగా విభజించారు. ఇది దక్షిణ ద్రావిడ భాషల కిందకు వస్తుంది కూర్గ్ అనేది. అంటే తమిళం, మలయాళం, కన్నడ, తుళు, ఇప్పుడు కొడగు. ఈ కొడగుకి లిపి లేదు. వీళ్ళు తమిళ మలయాళ స్క్రిప్ట్స్ని వాడతారు. అంటే వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి బోర్డర్ ఎటు ఉంటే ఆ స్క్రిప్ట్ వాడతారు. వీళ్ళకి స్క్రిప్ట్ కూడా ఒకటి తయారు చేశారు ఫారినర్ ఒక ఆయన, కానీ అది ఇంకా బయటికి రాలేదు. నేను పరిశోధన చేసిన వాటిలలో కొడగు భాష కూడా ఉంది నా పిహెచ్డికి. సో వీళ్ళ సంప్రదాయంలో వీళ్ళు ఏంటంటే మగవాళ్ళు పంచలాంటిది కట్టుకుంటారు, ఆడవాళ్ళ చీర మీరు చూసారు ఇట్లా కొంగు ఇక్కడ వేసుకోకుండా వెనక నుంచి తిప్పి ఇక్కడ పైకి తీసుకొచ్చి ఇక్కడ పిన్ను పెడతారు. అది వాళ్ళ సంప్రదాయం. తర్వాత వీళ్ళు ప్రకృతి ఆరాధకులు, వీళ్ళు యోధులుగా కూడా ఉంటారు. వీళ్ళకి పెళ్లిలో చావులో కత్తి అనేది పెడతారు మస్ట్గా. తర్వాత వీళ్ళు పంది మాంసం మస్ట్గా పెడతారు అక్కడ, పంది కూర అంటారు. అంటే వాళ్ళ పద్ధతి అది, మనం దేన్ని కూడా అసహించుకోకూడదు. సో వాళ్ళ పద్ధతిలో అది. తర్వాత వాళ్ళు బియ్యంతో చేసిన రొట్టెను కూడా ఇష్టంగా తింటారు. వీళ్ళు ప్రత్యేకంగా ఒక వైన్ కూడా తయారు చేస్తారు, ఆ వైన్ కూడా వాడతారు. వీళ్ళ సంప్రదాయంలో వీళ్ళకి పెద్దల ఆశీస్సులు, తర్వాత దీపం ముందు వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు. మనలాగా తాళి ఉండదు వీళ్ళకి, దీపం సాక్షిగా చేసుకుంటారు. మీకు ఇది ఇంకొక రకంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కూడా తాళి అనేది మనకి 4వ శతాబ్దం నుంచి వచ్చిందంటారు. 3వ శతాబ్దం ఫైనల్గా 4 అని తేల్చారు. 4వ శతాబ్దం నుంచి మనకి హిందూ సంప్రదాయంలో తాళి అనేది వచ్చింది. అయితే మనకి తాళి చాలా ముఖ్యం. అవును. ఇప్పుడు మీకు రకరకాల పెళ్ళిళ్ళు, మీకు మొత్తం అసలు 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి భారతదేశంలో. అంటే మీకు పూర్వకాలం నుంచి వచ్చినవి చెప్తున్నా. అందులో ముఖ్యంగా మనకి మనం చేసుకునేది హిందూ సంప్రదాయంలో ఈ తాళిబొట్టు కట్టడం అనేది. ఈ తాళిబొట్టు కట్టాక మనకి తాళిబొట్టు 3 ముళ్ళు వేస్తారు కదా, ఆ 3 ముళ్ళ మీద మనకి కుంకుమ పెట్టిస్తారు. తర్వాత 2 మంగళసూత్రాల మీద బొట్టు పెట్టిస్తారు. మనకి బొట్టు అదే, అందుకే తాళి బొట్టు అయింది కదా. అంటే ఇది మనకి చాలా, ఇద్దరికి కూడా 2 బొట్లు, అంటే 2 తాళి బొట్లు ఉన్నాయి అంటే భార్యాభర్తలకు సంబంధించింది కాబట్టి భార్యను వేసుకోమని చెప్తారు. దీని మీద ఇటీవల కాలంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది మనకు అనవసరం. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మనం ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు.
తాళి ఎగతాళి చేయటం కూడా ఎక్కువైపోయింది కదా. అవును. అది వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం, దాన్ని అసలు ఒకళ్ళు ప్రశ్నించే హక్కు లేదు. అవును. కాకపోతే మీరు సంప్రదాయబద్ధంగా చేసుకున్నప్పుడు దానికి విలువ ఇవ్వాలి కదా. లేదంటే మీరు అదేమంటారు ఆర్య సమాజ్ పద్ధతిలో చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు క్రిస్టియన్స్ హిందూస్ అనుకోండి, హిందూ పద్ధతిలో చేసుకుంటున్నారు, క్రిస్టియన్ పద్ధతిలో చేసుకుంటున్నారు, మళ్ళీ ఆర్య సమాజ్లో లేకపోతే చేసుకుంటారు, లేకపోతే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. మనకి ఇదివరకు గాంధర్వ వివాహం ఉండేది ఒకప్పుడు. తర్వాత పిల్లకి ఆవులు గేదెలు ఇచ్చి పిల్లని తెచ్చుకోవటం ఉండేది, దాన్నే కన్యాశుల్కం. అది అప్పట్లో మనకి పశు సంపద ఎక్కువ, పశువులు ఉన్న వాళ్ళు చాలా శ్రీమంతుల కింద లెక్క, అట్లా ఉండేది అప్పట్లో. సో ఇలా రకరకాలుగా మారాయి. సో ఈ కొడగు వాళ్ళ పద్ధతి ఇదన్నమాట. ఈ కొడగు భాష ఎప్పటి నుంచి వచ్చింది అంటే సుమారుగా మనకి ఎప్పుడు విడిపడిందో మనం చెప్పలేం, కానీ వీళ్ళు చాలా కాలంగా వీళ్ళ భాష అయితే ఉంది. అంటే యాక్చువల్గా ఇది తమిళ మలయాళాల నుంచి విడిపోయి ఒక ప్రత్యేక భాషగా వచ్చింది. ఓకే. ఒకప్పుడు కొడగు ప్రాంతం అనేది విడిగా ఉండేది, తర్వాత కన్నడ ప్రాంతంతో అంటే కర్ణాటకలో కలిసిపోయింది కొడగు అనేది. సో ఇవాళ రష్మిక అండ్ దెన్ విజయ్ దేవరకొండ పెళ్లి సాయంకాలం కొడగు పద్ధతిలో జరుగుతుంది. రెండు రకాల వివాహం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతను హిందూ కాబట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో పొద్దున్న జరిగింది. సో మొత్తానికి ఇవాళ దీనికోసం వీళ్ళు అంటే 100 మంది గెస్ట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అని అన్నారు. ఒకసారికి ఒక 1.4 crores కావచ్చు, లేదు 2 రోజులైతే 2.5 crores వరకు అవుతుంది అంటున్నారు. ఒక భోజనం పళ్ళెం 3,000 నుంచి 6,000 వరకు ఉందిట. పొద్దున్న మరి భోజనం పెట్టారా బ్రేక్ఫాస్ట్ పెట్టారా తెలీదు, జపనీస్ పద్ధతిలో కూడా పెట్టారని తెలుస్తోంది. ఇంకా చాలా మనకి బయటికి రావాలి. అయితే వాళ్ళు అంటే ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా చేసుకోవాలని అనుకున్నారు, కానీ అది అందరికీ వైరల్ అయిపోయింది. అంటే స్పెక్యులేషన్ తప్పించుకోవటానికి, అంతకంటే ఏం ఉండదు. డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటారు? డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు, ఏవేవో రకరకాల పేర్లు చెప్తున్నారు, ఎక్కువ కోట్లు పెట్టేస్తున్నారు. అవే కోట్లు కొంచెం ఎవరైనా పేద విద్యార్థులకు మనం ఏం చెప్తామండి, వాళ్ళ వ్యక్తిగతం కదా. మీకు నేను చెప్పలేను కదా ఇలాగే చేసుకోండి అని. హౌ కెన్ ఐ సే? ఐ కాంట్ సే దట్. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది మనం క్వశ్చన్ చేయలేము. అది ఇప్పుడు ఇటీవల ఒక ఇద్దరు ఐఏఎస్లు ఎంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇంకొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ అభిప్రాయాలు అవి. ఇప్పుడు మనం రష్మికకిను విజయ్ దేవరకొండకి చెప్పలేము. విజయ్ దేవరకొండకి 36 ఏళ్ళు, రష్మికకి 29 ఏళ్ళు. ఈ మధ్యకాలంలో ఆ ఏజ్ గ్యాప్ కూడా చూస్తున్నారా మీరు మన రాజు నిడుమోరు అండ్ సమంత 10 ఏళ్ళ గ్యాప్, 12 ఏళ్ళు గ్యాప్, 10 ఏళ్ళు. వీళ్ళకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. అంటే ఇదివరకు ఒక ఏడాది ఉంటేనే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు, 2 ఏళ్ళు అంటే అమ్మో 2 ఏళ్ళ 3 ఏళ్ళ అని. కానీ ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉండేవాళ్ళని చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా మంచిదే అంటారు. అంటే మీరు శాస్త్ర ప్రకారం చూసుకుంటే మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు తొందరగా మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది, మగవాడికి లేట్గా వస్తుంది. సో మగవాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది తగ్గుతుందని, ఇద్దరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇద్దరు అదృష్టవంతులు ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఉండదండి. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో ఏదేమైనా సరే మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈరోజైతే ఉదయ్పూర్లో రష్మిక అండ్ విజయ్ దేవరకొండ వివాహం అయితే చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇప్పటికైనా అధికారికంగా ప్రకటిస్తారా, లేకపోతే ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకు వస్తాయా లేదా, మరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారా లేదా, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.